మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏం మనిషో ఏంటో, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడో ఏంటో. పర్సనల్ నెంబర్కి చేయండి. నాకు ఆ మాత్రం తెలీదా? దానికి కూడా చేశాను, మొబైల్ ఆన్లో లేదు. మీరు నా మీద అరుస్తారెందుకో? చిన్నగా మాట్లాడండి, ఇది హాస్పిటల్. ఇది హాస్పిటల్ నాకు తెలీదా? అల్లుడు గారికి కొద్దిగా కూడా తెలివిలేదు. ఏం ఇన్స్పెక్టరో ఏమో, ఎప్పుడు డ్యూటీయేనా? అరే, భార్యను కొంచెం పట్టించుకోవాలి కదా. మీరు ముందే అల్లుడు గారికి చెప్పాల్సిందండి. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు అందుబాటులో ఉండండి, డెలివరీ డేట్ ఇచ్చారు అని చెప్పాను. దానికి తను నాకు తెలీదా, ఏదైనా ఉంటే ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తాను అన్నాడు. 2 రోజులుగా జాడ కూడా లేదు. కోరి తెచ్చుకున్నారుగా, అనుభవించండి. ఆపరేషన్ కి అన్ని రెడీ మేడం. పేషెంట్ కండిషన్ చూస్తే నార్మల్ డెలివరీ కష్టమే అనిపిస్తుంది. సిజేరియన్ చేయాలి అంటే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాక సైన్ చేయాల్సి ఉంటుంది. మీ అల్లుడు వచ్చారా? ట్రై చేస్తున్నాను మేడం, కాల్ కలవడం లేదు. పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏంటి? తెలీదు మేడం. ఏ కాలంలో ఉన్నారు? రెగ్యులర్ గా చెకప్ వచ్చినప్పుడు చూసే ఉంటారు కదా. సారీ మేడం, అప్పుడు అమ్మాయి వెంట మా అల్లుడు గారు వచ్చేవారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారా? లేదు మేడం. ఎక్కడ పనిచేస్తారు? మున్సిపల్ కార్పొరేషన్లో. మీ అల్లుడు వస్తే చెప్పండి. అలాగే మేడం. లోపలికి రావచ్చా? మీరేదో ట్యూషన్ కావాలని వచ్చారు కదా? దేవికా జాదవ్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. లోపలికి రండి. మీరు కీర్తి పిన్ని కదా? డ్యూటీ మీద వచ్చాను. నో ప్రాబ్లం, ప్లీజ్ రండి. పదండి. ప్రమోద్ గారు, మీ ఇల్లు సర్చ్ చేయడానికి వారెంట్ ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కోఆపరేట్. షూర్. వీళ్ళంతా నా సబార్డినేట్స్. సర్చ్ చేయడంలో నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. చట్ట ప్రకారం రైట్ చేయాలంటే ముందుగా 2 విట్నెస్ సంతకాలు కావాలి. పంపండి. మీరే ఎవరి చేతన చేయించండి మేడం. ఓకే ఫైన్. ఇట్స్ ఎ ప్లెజెంట్ జాబ్. ఇక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు ఎమోషన్స్, రిలేషన్స్ గుర్తుకు రావు. ఓన్లీ డిపార్ట్మెంట్ ప్రొసీజర్స్ మాత్రమే ఫాలో అవుతాను. దట్స్ ఇట్. ప్లీజ్ ప్రొసీడ్ మేడం. ఓకే, మీరిద్దరు పైకి వెళ్ళి సర్చ్ చేయండి. మీరిద్దరు ఇక్కడ చూడండి. అలాగే మేడం. సర్చ్. కానివ్వండి. అమ్మా, ఆయన ఇంకా రాలేదా? మీ నాన్న ఫోన్ చేశారమ్మా. మీ ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. నాన్నా, నువ్వు వెళ్ళి తీసుకునిరా. ఎక్కడని వెతకాలమ్మా? మీ అల్లుడు ఇంకా రాలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం.
అమ్మాయి తండ్రి మీరే కదా? అవును మేడం. అయితే మీరే సైన్ పెట్టండి. సిస్టర్, ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళండి. ఇక్కడ సైన్ చేయండి. నాన్న, మీ దగ్గర ప్రభాకర్ గారి నెంబర్ ఉందా? ఉందమ్మా. ఈయనుంటే అసిస్టెంట్ కమిషనర్ గారితోనే ఉంటారు. మీరు ప్రభాకర్ గారికి కాల్ చేసి ఆ దేవిక నంబర్ తీసుకోండి. ఆమె ఎక్కడుంటే ఈయన అక్కడే ఉంటారు. హలో ప్రభాకర్ గారు, మా అల్లుడు సత్యం మీతో ఉన్నాడా? ఉంటే మీరు అతనికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంది. ఈ విషయం మా అల్లుడికి చెప్పి అర్జెంటుగా పంపించండి. సరేనండి, చెప్తాను. కాలేజీకి ఫోన్ చేసుకోవచ్చా మేడం? ఎందుకు చెప్పండి? క్లాసులున్నాయి. కాలేజీలో పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఒక్కరోజు మీరు మాతో ఉంటే మంచిది. ఫోన్ చేసి కాలేజీకి ఇన్ఫార్మ్ చేస్తానండి. మీరు నెంబర్ ఇవ్వండి, సత్యం ఫోన్ చేసి చెప్తారు. సత్యం మేడం, ప్రమోద్ గారి కాలేజ్కి ఫోన్ చేసి ఆయన ఈరోజు కాలేజ్కి రావటం లేదని చెప్పండి. అలాగే మేడం. సార్, నెంబర్ చెప్పండి. 98497. ఓకే సార్. మేడం, మీరు ఇక్కడికి వచ్చారని చెప్పకండి మేడం. ఓకే, సరేనండి. ప్లీజ్. హలో, ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నారా సార్? నేను మీ కాలేజీలో పనిచేసే ప్రమోద్ గారి తరపు నుంచి మాట్లాడుతున్నాను. ఆయనకి ఈరోజు ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట. ఈరోజు ఆయన కాలేజీకి రానని చెప్పన్నారు. ఓకే సార్. యా, థ్యాంక్ యూ. సత్యం, మీ మామగారు కాల్ చేశారు. మీ భార్యని డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. ఈ విషయం మీరు నాకు చెప్పలేదు. సరే, మీరు వెళ్ళండి. మరి ఇక్కడ మేడం? నేనున్నాను కదా. తను బయటకు వెళ్ళాలి. మీరు తనని చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. లేదు, వెళ్ళనివ్వండి ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ మేడం. సారీ ఎందుకు? ఆల్ ది బెస్ట్. వెళ్ళిరండి. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఓకే మేడం. కార్ తీసుకువెళ్ళండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్తో కొంచెం మాట్లాడాలండి. అయ్యా, కాలేజీ నుంచి ఫోన్ అయ్యా. విషయం ఏంటి? మీతోనే మాట్లాడాలంట. ఏంటి? ఈరోజు ప్రమోద్ గారు కాలేజీకి రారంట సార్. ఏమైందంట? ఇంట్లో ఏదో పనుందంట, కుదరదని చెప్పారు సార్. ఏంట్రా అంత బిజీ? రోజంతా ట్యూషన్ చెప్తున్నారా ఏంటి? లేదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వచ్చారంట.